చేయబోతున్నాను. చాలా మంది ప్రీవియస్ వీడియోకి మాట్లాడారు ప్రసాదంలో ఏమో కలిపింది అని చెప్పేసి. అంటే ప్రసాదంలో ఒక మత్తు పదార్థం కలిపింది. సో నాది మెడికల్ ఫీల్డే, నేను కనీసం ఆ మాత్రం తేడా గుర్తించాలేనా అని మాట్లాడింది కదా. దాన్ని తీసుకెళ్ళి ల్యాబ్లో టెస్ట్ చేయించండి అన్నారు. అసలు ల్యాబ్లో ఉట్టిగా దాన్ని తీసుకెళ్ళి టెస్ట్ చేయించాలి అంటే చిన్న ప్రాసెసా? దానికంటూ ఓ ప్రోటోకాల్ ఉంటుంది. సో నేను దయచేసి అదొకటి రిక్వెస్ట్ చేస్తున్నాను. అసలు ప్రసాదంలో ఆమె ఏం కలుపుతుంది? జనాలు కొంతమంది ఎందుకు ఆమెను గుడ్డిగా నమ్ముతున్నారు? ఆమె బొట్టు పెట్టగానే, ఆమె ప్రసాదం తినగానే ఎందుకు ఆమె వైపు తిరుగుతున్నారు? ఆమె ఎట్లా వశపరుచుకుంటుంది, వాళ్ళని ఎట్లా లోపరుచుకుంటుంది అనే వాటిపైన ఒకసారి ఎంక్వైరీలు చేసి అసలు ఆ ప్రసాదాలలో ఏం కలుపుతుంది, అసలు ఆమె ఏం చేస్తుంది, ఎందుకు జనాలందరూ అంత పిచ్చిగా గుడ్డిగా ఆమె నమ్మేసి వెళ్ళిపోతున్నారు అనే దానిపైన ఒకసారి పోలీసులు మా మీద చర్యలు తీసుకుంటే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. వేటి గురించో మాట్లాడతారు. ఇట్లా దేవుని పేరుని హేళన చేసే వాళ్ళ గురించి మాట్లాడుర్రి. అసలు ఏం చేస్తున్నావు నువ్వు? మనిషివేనా నువ్వు? ఇదేనా చేసే పద్ధతి అని చెప్పేసి నిలదీయండి. ఆమె ఏమన్నా అంటే నేను ఎవరికి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదంటుంది. సరే నువ్వు ఎవరికి ఆన్సర్ చెప్పావు కదా, చెప్పకు. కానీ నువ్వు దేవునికి మాత్రం డెఫినెట్గా ఆన్సర్ చేయాలి. అందరు అక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ దేవత లేదు, ఏం లేదు పో అన్ను. నిజంగా దేవత నీ ఒంటి మీదనే ఉంటే నువ్వు ఎంత ప్రశాంతంగా ఉండాలి. నిజంగా దేవత నీ ఒంటి మీదనే ఉంటే దేవత ఇక్కడ లేదు అనే పదాన్ని నువ్వు యూజ్ చేస్తావా? చెయ్యవు. ఎందుకు యూజ్ చేసినావు అంటే అక్కడ దేవత లేదు, అది నువ్వు కల్పించుకున్నది నీ దందా కోసమే, నువ్వు వాడుకుంటున్నది అని క్లియర్గా అర్థమైపోతుంది. ఈమెకు నాకు తెలిసి ఇప్పుడు ఇచ్చిన డోసులు ఏం సరిపోతలేనట్టున్నాయి. మరి ఈమె ఇంకేం చేస్తే ఈమె మారుతుంది, రియలైజ్ అవుతుంది అనేది నాకైతే అర్థమైతే లేదు. ఒకసారి మీకేమైనా అర్థమైతే ఒకసారి కామెంట్లు చేయరి. ఈమె నిజంగా తప్పు చేయండి అయితే ఈమె కామెంట్లు ఎందుకు ఆఫ్ చేసుకుంటుంది? మీడియాతో మాట్లాడడానికి ఎందుకు భయపడుతుంది? ఆమె సైడ్ తప్పు లేనప్పుడు వాదించాలి, నాది ఇది కాదు అని చెప్పాలి. కానీ ఏం చెప్పదు. ఏమున్నా ఇన్స్టాగ్రామ్లో వీడియోలు పెడుతుంది, నా పైన దాడి చేసిరు అంటది, మీడియా దౌర్జన్యం అంటది. అసలు నువ్వు చేస్తున్న ఈ దౌర్జన్యానికి ప్రజలంతా వచ్చి నీ ఇంటికాడ ర్యాలీ చేసినా, నిన్ను బయటికి లాక్కొచ్చి కొట్టినా కూడా తప్పే కాదు. నువ్వు దేవునితో ఆడుకుంటున్నావు కాబట్టి కనీసం నీకు సనాతన ధర్మాన్ని కాపాడాలి అన్న రెస్పెక్ట్ లేదు. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నారు పెద్దలు. ఎందుకన్నారు అంటే నాకు ఈరోజు ఈమెను చూసినాకనే అర్థమవుతుంది. అసలు ఈ జ్యోతికి ఎన్నిసార్లు చెప్పినా ఏం చేసినా కూడా ఈమె మారతలేదు. ఏమైనా అంటే దుష్ట సంహారం అంటది. అసలు ఆ దుష్ట సంహారము లేదంటే ఓం శ్రీ మాత్రే నమః ఇవి తప్ప ఇంకో పదాలు ఈమెకు రావు. ఈమె మాట్లాడదు కూడా. ఇట్లా ఓన్లీ దేవుని పేరు అడ్డం పెట్టుకొని ఈ రెండు పదాలు మాత్రమే మాట్లాడుకుంటూ ఉంటే ఇట్లాంటి వాళ్ళని ఏమనాలి, ఏం చెప్పాలి? నేను మీకు చూపిస్తా. ఇంతవరకు చాలామంది క్రిస్టియన్స్ని మాత్రమే అన్నాం. ఏమని అంటే వీళ్ళు మనలాగానే బతుకమ్మ ఆడతారు, వీళ్ళు మనలాగానే కొబ్బరికాయలు ముట్టిస్తారు, వీళ్ళు మనలాగానే ఇట్లాంటివి చేస్తున్నారు కొంతమంది అని చెప్పేసి మాట్లాడుకున్నాం. కానీ ఈరోజు ఈ వీడియో చూసినాక చీచి అసలు హిందువు అనే పేరుకే మచ్చ తెస్తుంది ఈమె గురించి మాట్లాడుకొని కూడా వేస్ట్. ఎంత కొట్టినా కూడా చావని పామురా ఈమె అని మీరు డెఫినెట్గా అంటారు. ఒకసారి ఆ వీడియో చూడండి. అసలు మన దగ్గర బతుకమ్మ ఆడడం అంటే ఎంత కనుల పండగగా చేసుకుంటాం. అప్పట్లో అయితే 7 రోజులు బతుకమ్మ పండుగను ఒక్కరోజు చిన్నగా, ఇంకో రోజు కొద్ది పెద్దగా, ఇంకో రోజు ఇంకొంచెం పెద్దగా, అట్లా 7 రోజులు బతుకమ్మను ఘనంగా జరుపుకుంటారు. కానీ ఈమె ఏం చేస్తుందిడా? పోనీ ఊర్లో మన కోలటలు ఆడుతున్నారా గుడికాడ, లేకపోతే ఇంకేమన్నా చేస్తున్నారా నాకు అర్థమైతలేదు. కానీ ఆడ మధ్యలో ఏం లేదు. వీళ్ళు జస్ట్ అమ్మలక్కల ముచ్చట్లు, అమ్మలక్కల ఆటలు ఆడుకుంటున్నారాడ. కానీ దానికి మరి ఈమె ఏం పేరు పెడుతుందో? బతుకమ్మ లాగానే రౌండ్ అప్ తిరుగుకుంటా మధ్యలో ఎవరున్నారు మరి ఎవరు కూర్చున్నారో కూడా అర్థమైతలేదు. కానీ చప్పట్లు కొట్టుకుంటూ తిరుగుతా ఉన్నది. ఇట్లాంటి మెంటల్ వాళ్ళని ఏమనాలి చెప్పండి? ఈమె మెంటల్ కండిషన్ బాలేదు. అది ఆమెకి ఎంత చెప్పినా కూడా అర్థమైతలేదు. ఆమె ఒక డైలమాలు ఉండిపోయింది. నాకు నిజామాబాద్ నుంచి జోగినీళ్ళు ఫోన్ చేసి అసలు ఆమెకు శిగం ఎందుకు వస్తుంది, అట్లా ఎట్లొస్తుంది, ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నోళ్ళ మీద కూడా దేవత వస్తలేదు, ఈమె మీదకి ఎట్లొచ్చింది దేవత అని చెప్పేసి అడుగుతున్నారు. ఇన్స్టాగ్రామ్లో ఇంకొక ఆయన కూడా ఆమె దగ్గరికి నేను వెళ్ళినా, సో అందరికంటే నేను కొంచెం తెలివైన గొర్రెని, అంత ఎడ్డి గొర్రె నేను కాదు అని చెప్పుకుంటూ ఒక వీడియో చెప్పిండు. ఒకసారి ఆ వీడియో వినురి. పైన కనిపిస్తున్న గొర్రెలందరినీ చూశారు కదా, వాళ్ళలాగే నేను ఒక గొర్రెని, కానీ తెలివైన గొర్రెని. 2018లో ఏం జరిగిందంటే ఒక అమ్మాయికి దేవత వాలింది. ఆల్రెడీ వాలేసి ఉంది, అందరూ చూపించుకుంటున్నారు. ఏంటంటే మామూలుగా చూసుకుని నువ్వు కూడా చూపించుకో అన్నారు. సర్లే అని చూపించుకోమంటున్నారు కదా, సరే ట్రైల్ వేద్దామని చూపించుకున్నాను. మామూలుగా నమ్మకం చూపించుకోలేదు, మామూలుగా ట్రైల్ వేద్దామని చూపించుకున్నాను. చూసింది అమ్మాయి. నేను అప్పటికే కొంచెం వడ్డీ వ్యాపారం చిన్నగా చేసుకుంటా, అందరికి ఇచ్చుకుని ఇబ్బంది పడతా, ఇవ్వకుండా ఇబ్బంది పడతా చెందుతున్నాను. అదే పబ్లిక్ స్టోరీ. ఈవిడ కూడా అదే చెప్పింది, నువ్వు ఎవరెవరికి అప్పులు ఇచ్చావు, ఎంత ఇబ్బంది పడుతున్నావు, ఎంత వెనకబడుతున్నావు ఇదేం చెప్పింది. ఓకే మాతాజీ అన్నాను, అయిపోయింది. తర్వాత నేను ఒక క్వశ్చన్ అడిగాను, రేపు ఏం జరుగుతుందో చెప్పండి నాకు అని అడిగాను. దానికి ఈవిడ నన్నే ప్రశ్నిస్తున్నావా అని అడిగింది ఈవిడ. తర్వాత ఈ పక్కన గొర్రెలందరూ అలా దేవతను అలా అడగకూడదు, నువ్వు ప్రశ్నించడం ఏంటి అని ఈయన రివర్స్ అయ్యారు. సరే అని నేను బయటకు వచ్చేసాను, ఇంకా అయిపోయింది కథం.
ఇక్కడ ఒక క్లారిటీ వచ్చేసింది, దేవత వాళ్ళలేదని. ఇంకా 2019లో మరి ఏంది అని అడిగితే ఆమెకి ఏం తెలియదంట. అట్లా అడుగుతారా అమ్మని? అరే తప్పుని తప్పు అని చెప్తే ఎవరికైనా కోపం వస్తుంది కదా. ఆమెకు తెలియదు ఆమెను అడిగినప్పుడు ఆమె దానికి ఏం సమాధానం ఇస్తుంది? తోక జాడిస్తుంది. అట్లనే చేసిందనమాట. అప్పట్లో నేను ఒక కుందేల్ని పడితే ఆ కుందేలకి 3 కాళ్ళు అబ్బా అంటే, కాదు కుందేలకి 4 కాళ్ళు ఉంటాయి అని చెప్పేసి అంటే, నేను పట్టిన కుందేలకి 3 కాళ్ళు అని చెప్పేసి మారం చేస్తారు. చూసినారా? అట్లనే ఉంది జ్యోతి కథ కూడా. ఎంతమంది ఇది నిజం కాదు, ఇది నిజం కాదు, మణిదీపేశ్వరి అమ్మవారు లేరు ఆ పేరుతోని అని చెప్పేసి అంటుంటే కూడా స్టిల్ కంటిన్యూ చేస్తుంది ఈమె. ఇలాంటి వాళ్ళని ఏమనాలి? ఎన్నిసార్లు చెప్పాలి? ఈమె మీద గురువులు, సాధువులు, అఘోరులు కూడా రియాక్ట్ అయ్యి ఆఖరికి. అయినా సరే యదా రాజతదా ప్రజ అన్నట్టు నేను మారుడే లేదు. మీరు నన్ను ఒర్రుకోరి, నీ నెత్తి నోర్లు కొట్టుకున్నా పర్లేదు, నేను మాత్రం మారను, ఇట్లనే ఉంటా అని చెప్తుంది. నేను సుబ్రహ్మణ్యపురం సినిమా చూసిన, అందులో కూడా సేమ్ ఈమె లాగానే ఒక దందా అనమాట. ఆ సినిమాలో సేమ్ ఈమె లాగానే అని చెప్పుకోవాలి. ఎందుకంటే అక్కడ చాలా మంది క్యూ కడితే ఆ క్యూలో బాబాకు తెలిసిన వాళ్ళని కొంతమంది నిలబెట్టి, అసలు వచ్చిన వాళ్ళు ఎందుకు వచ్చారు, వాళ్ళకి ఏమైనా లోపాలు ఉన్నాయా, లేకపోతే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఏం నెరవేరకి ఇడదాకా వచ్చారు, ఏం కోరుకోవాలనుకుంటున్నారు, ఇవన్నీ అనుకొని తీరా వాళ్ళు బాబాకి ఇన్ఫర్మేషన్ మొత్తం పాస్ అయిన తర్వాత డైరెక్ట్ భక్తుడాడికి పోగానే ఏం జరిగిందంటే, నువ్వు నీ ఊరికి పోవాలనుకుంటున్నావు కదా, నీకున్న ప్రాబ్లం ఇది కదా, అది కదా అని చెప్పేసి చెప్తారు. ఎంత మహిమ ఉంది స్వామికి, అసలు నేను అనుకున్నవి నా మనసులో ఉన్నాయి అని చెప్పకముందే తెలుసుకుంటున్నారు అని అనుకుంటారు. సో అట్లనే ఈమె కూడా సేమ్ అనమాట. వాళ్ళు నిలబెడితే తెలుసుకుంటుంది అనమాట. నాకు తెలిసి ఈమె అంటే ఒక దేవతని పెట్టి, ఆమెకు నచ్చిన దేవతని, ఆమెకు సృష్టించుకున్న దేవతని పెట్టి ఏ బిజినెస్ చేయాలి, ఎట్లా చేయాలి, దందా పెద్దగా మంచిగా వెళ్ళాలి అంటే ఏం చేయాలని అన్ని ఆలోచించుకొని మరి ఈమె చేసినట్టు నాకు తెలిసి. దీనికంటే ముందు ఈమె అమ్మోరు అన్న తర సినిమా కావచ్చు, లేకపోతే ఈ సుబ్రహ్మణ్యపురం కావచ్చు, ఇట్లాంటి సినిమాలు కొన్ని చూసినట్టుంది. అందుకోసమని ఆ బిజినెస్ని ఎంత తొందరగా ఎట్లా పికప్ చేయాలి, ఎట్లా డెవలప్ చేయాలి అనేది తెలుసుకొని మరి ఒక అడుగు ముందుకేసి జనాలని మొత్తం ఎడ్డిగొర్రెల్ని వేసి ఆడుకున్నది జనాలతోని. చాలామంది మాట్లాడుతున్నారు ఈమె బొట్లో కూడా ఏదో కలుపుతుంది, బొట్లో కూడా ఏదో కలుపుతుంది అని చెప్పేసి మాట్లాడారు. అండ్ అక్కడికి వెళ్ళిన కొంతమంది కూడా నాకు చెప్పారు, ఆమె బొట్టు పెట్టగానే ఏమైందో తెలియదు, నేను మొత్తం మారిపోయినా అన్నారు. మేబీ నాకు ఈమె చూసి అదే డౌట్ వస్తుంది, ఈమె ఏం కలుపుతుంది అసలు? ప్రసాదాలు దేవునికి కొబ్బరికాయ కొట్టండి, ఇవన్నీ పెట్టండి, ఏడికెళ్ళి ఇస్తారు, ఈమె పోంగనే ప్రసాదం అంటది. అసలు ఈమె మనిషి? అది కాదు ఇది కాదు, ప్రభాస్తో ఏకంగా పెళ్ళి అంటది. ఇంకొన్ని రోజులు అయితే ఈమెనే పెద్ద అంబానీ అయిపోతా, అంబానీ కాదు డూప్లికేట్ అని చెప్తుందేమో ఈమె. అట్లా తయారైంది ఈమె. ఇంకొన్ని రోజులు ఉంటే ఇంకెంతమందిని ఆడుకుంటుందో, ఇంకెంతమంది దగ్గర ఎన్ని లక్షలు వసూలు చేస్తుందో కూడా అర్థమైతే లేదు ఈమె. ఇంకో వీడియో కూడా మీకు చూపిస్తా, అసలు ఇవి ఏం ఉద్ధరించిందని, ఏం చేసిందని. నేను గెలిచాను అంటే ఏం గెలిచినావు, ఏడ గెలిచినావు? నువ్వు మొత్తం బయటపడ్డావు, అది నీకు అర్థమైతలేదు. నేను గెలిచా అంటే గెలిచినా కాదు, అంటే నువ్వు ఓడిపోయినా నీకు నువ్వే గెలిచినా అని చెప్పేసి ఒక డైలమాల బతుకుతున్నావు. ఫస్ట్ నువ్వు వాళ్ళకెళ్ళి బయటికి రా. అందరూ నువ్వు చెప్పినట్టే వినాలి, నేను చెప్పేదే వేదం అంటే కాదు. ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళు చెప్తున్నారు ఇందులో ఏంది అనేది. నువ్వు అర్థం చేసుకుని ఒక అడుగు ముందుకేస్తే బాగుంటుంది. మొండిదానిలాగా అట్లనే బిహేవ్ చేయొద్దు. చిన్నపిల్లవని ఏమైనా పోలీసులకు సమాధానం చెప్పుకుంటా వాళ్ళు నన్ను అడుగుతారు అంటే ఏం అడుగుతారు, ఏం చెప్తారు? నీకు కనీసం సంతోషాన్ని వచ్చి నేను క్షేత్రమా గోత్రమా అని అడిగినప్పుడు కనీసం నువ్వు ఆన్సర్ చెప్పలేకపోయినావు. అలాంటిది నీ మీద దేవత ఉందని మేము ఎట్లా అనుకోవాలమ్మా? అసలు ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఏంది, ఆ డాన్స్లు ఏంది, ఆ ఎగురుడేంది? చిన్నపిల్లలు కూడా మరీ ఇంత మారం చేయరేమో ఈమె చేసినంత. దుష్ట సంహారం మొదలైందంట. ఏడ మొదలైందో నాకు అర్థం కాలే, కానీ ఈమె అంతం మాత్రం దగ్గర ఉన్నది. అది మాత్రం ఈమెకు అర్థమైతలేదు. ఎవరికైనా సరే తప్పు చేసినప్పుడు దేవుడు ఎప్పుడో వదిలిపెట్టాడు, ఏదో ఒకరోజు డెఫినెట్గా పట్టుకుంటాడు. లూప్ హోల్స్ సహా బయటికి తీస్తే ఆ రోజు సమాధానం చెప్పలేక నువ్వు చేసిన తప్పుకి కనీసం క్షమాపణ కూడా లభించదు. అట్లా చేసుకోకని చెప్తున్నాం మేము. అండ్ శివరుద్ర గారు కూడా మాట అన్నారు, ఒక ఆడదాని ఏడుపుకి మనం కారణం కావద్దమ్మా, నేను సాధువుని, అక్కడికి వెళ్ళడం కరెక్ట్ కాదు అని చెప్పేసి మాట్లాడారు. అంటే నీకు నీ కుటుంబానికి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తున్నాం మేము. నువ్వు ఇన్ని తప్పులు చేస్తున్నా కూడా నువ్వు మారాలి, నీ పిల్లల భవిష్యత్తు ఉంది, ఆ పిల్లల భవిష్యత్తు నీలా అవ్వకూడదు, బ్లేమ్ అవ్వకూడదు అని చెప్పేసి ఎంతమంది ఆలోచిస్తున్నా కూడా కనీసం నువ్వు ఆలోచిస్తలేవు, కనీసం నువ్వు మారతలేవు. దీన్ని ఏమనాలి? ఏనాడే దుష్ట సంహారం, శ్రీమాత్రే నమః, ఇవి తప్ప వేరే పదాలు వాడమ్మా. కనీసం దేవుడి పేరుతోని దందాలు చేసిన వాళ్ళు బాగుపడినట్టు ఇప్పటి వరకు అయితే ఎవరిని చూడలేదు. అది ఎవడైనా సరే, ఎంత ఎత్తునైనా సరే పాతాళానికి అణగాల్సిందే. అది అంతే. దేవునితో పెట్టుకుంటున్నావు, దైవంతో నాటలు ఏంటి అసలు నాకు అర్థం కాదు. అంటే నీకు దేవుడు అంటే ఎంత చిన్న చూపు, దేవుని మీద నీకు కనీసం ఒక రెస్పెక్ట్ లేదు, ఏం లేదు. మళ్ళీ నువ్వు మాట్లాడుకుంటా నేనే దేవతని, ఆ దారమే ఈ దారం అని చెప్పుకుంటావు. ఏం దారాలు? పిచ్చిలేసిన దానిలాగా టప్పటప్ప ఇట్లా అనుకుంటే ఎగురుతావు. అసలు ఏంది నాకు అర్థం కాదు. కొంచెమన్నా సెన్స్ ఉందా? నాకు అర్థం కాదు.
మళ్ళీ ఈమె టీచర్. అమ్మ నిన్ను నమ్ముకొని నీ కుటుంబం ఉంది, నీకు 2 పిల్లలు ఉన్నారు, ఆ పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించు. ఆల్రెడీ నీది సగం సర్వనాశనం అయిపోయింది, బయట పడ్డావు. అసలు ఈమె అక్కడ వెంచర్లు ఉన్నాయి, ఆ వెంచర్లు సేల్ కావాలి. అసలు అవి సేల్ అయితే నీకు కమిషన్ వస్తుందేమో. మనిషిగా మనం పుట్టినప్పుడు మనకంటూ కొన్ని వాల్యూస్ ఉంటాయి, ఎథిక్స్ ఉంటాయి. అవేవి నేను ఫాలో అవ్వకుండా గుడ్డిగా దేవతను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే అంటే, దేవతను తెచ్చి నేను ఇంట్లో పెట్టుకుంటా అంటే ఏంది నాకు అర్థమవుతలేదు. దేవతను ఎప్పుడైనా నువ్వు తెచ్చుకోవద్దు, ఆ దేవతనే ఏరి కోరి నీ దగ్గరికి రావాలి. కానీ నువ్వు నాకు నచ్చినట్టే చేసుకుంటా అని చెప్పేసి శాంపుల్గా కొన్ని వీడియోలని యూట్యూబ్లలో గూగుల్లో వెతుక్కొని మరి నువ్వు నీకు నచ్చినట్టు చేసుకున్నావు. అది నువ్వు పూజించే దేవత. నిజంగా అలాంటి దేవత ఉందా, అసలు ఆ దేవత చరిత్ర ఏంటి అనేది తెలుసుకోవడానికి నువ్వు ఎప్పుడు ప్రయత్నించలేదు. ఎంతోమంది భక్తులు బయటకు వస్తున్నారు ఈమె వల్ల మేము ఇట్లా అయిపోయినాం అట్లా అయిపోయినామని. ఏందో అసలు అక్కడికి వెళ్ళిన కొంతమంది ఆమె ప్రీవియస్ దాంట్లో ఆమె వీడియోలు అప్లోడ్ చేసింది. అందులో క్లియర్గా కొంతమంది 1-2-3 ఫీడ్బ్యాక్స్ నేను విన్నా. ఇలా అయ్యింది అలా అయ్యింది అని చెప్పారు. మరి వాళ్ళకి ఏం మత్తిచ్చి వాళ్ళతో ఇట్లా చెప్పిస్తుందో నాకు అర్థం అవుతలేదు. కానీ మొత్తం మీద అయితే ఈమె పెద్ద స్కెచ్ చేసింది. ఆ స్కెచ్తోనే అందరినీ నడిపిస్తుంది, అందరినీ ఆమె వైపు తిప్పుకుంటుంది, వశపరుచుకుంటుంది. ఆమెనే దేవత అని అందరు అనుకోవాలి అని అదే భ్రమల వాళ్ళందరినీ కూడా బ్రతకాలి అని చెప్పేసి చేస్తుంది. మరి వాళ్ళ ప్రాణాలతో నేను ఎందుకు ఆడుకుంటుంది? సరే నువ్వు ఎటన్నా చావు, మాకు అనవసరం. మరి వాళ్ళందరికీ ఏమన్నా అయితే దానికి రెస్పాన్సిబిలిటీ నువ్వు వహిస్తావా చెప్పు. కనీసం నువ్వు ఇప్పటికైనా మారాలని నేను కోరుకుంటున్నాను. ఫస్ట్ నువ్వు మారు. నువ్వు మారితే అంతకు మించిన హ్యాపీనెస్ ఇంకోటి లేదు.